తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరింది. నామినేషన్ దాఖలకు ఇవాళే చివరి రోజు. దీంతో నేడు ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు భారీగా నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. ముఖ్య నేతల సమక్షంలో తరలి వస్తున్న అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. పార్టీ శ్రేణులతో అభ్యర్థులంతా ర్యాలీగా వెళ్తూ బల ప్రదర్శన చేస్తున్నారు. దీంతో రిటర్నింగ్ ఆఫీసుల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరింది. నామినేషన్ దాఖలకు ఇవాళే చివరి రోజు. అయితే దీంతో నేడు ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా భారీగా నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. ముఖ్య నేతల సమక్షంలో తరలి వస్తున్న అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. పార్టీ శ్రేణులతో అభ్యర్థులంతా ర్యాలీగా వెళ్తూ బల ప్రదర్శన చేస్తున్నారు. దీంతో రిటర్నింగ్ ఆఫీసుల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. నామినేషన్లకి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, స్వతి, ఏపీలో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలా ప్రక్రియ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ నామినేషన్లకు సంబంధించిన చివరి తేదీ. సో ఈ పరిస్థితుల్లో భారీ ఎత్తునే మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన భారీ ఎత్తున నామినేషన్ల దాఖలు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా ఏపీలో కనిపిస్తుంది. సో ఇప్పటివరకు చూసుకుంటా ఉంటే మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లు మొత్తం 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను 654 పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. సో ఇవాళ చివరి తేదీ. ఈ రోజు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక 175 అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి 3700 నామినేషన్లకు పైగా దాఖలైనట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈసారి ఇండిపెండెంట్ల తాకిడి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. వివిధ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేయడానికి ఆసక్తి కనపరుస్తున్న వారు ఉన్నారు. మరొక వైపు కూటమి అభ్యర్థుల్లో కావచ్చు, అటు వైసీపీకి సంబంధించిన నేతల్లో కావచ్చు, కొంతమంది టిక్కెట్లు ఆశించిన వాళ్ళు భంగపడిన పరిస్థితి ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి, ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున నామినేషన్ల దాఖలు అనేది జరిగింది. సో ఇవాళ చివరి తేదీ కావడంతో ఈరోజు సాయంత్రం 3 గంటలకి నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో సో ఇవాళ కూడా భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించిన అధినేతలందరూ కూడా నామినేషన్లు దాఖలు చేసేశారు. ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయడంతో ఇక పార్టీలకు సంబంధించిన అధినేతలు, ముఖ్య నేతలు అందరి నామినేషన్లకు అందరూ కూడా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా నామినేషన్ల సందర్భంగా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టడం. సో ఒక విధంగా చూసుకుంటా ఉంటే నామినేషన్ల ప్రక్రియ నుంచి తమ డామినేషన్ చూపించే విధంగా పార్టీకి సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా పోటీ పడుతున్న పరిస్థితుల్లో ఆర్ఓ కార్యాలయాల వద్ద, కలెక్టరేట్ల వద్ద భారీ ఎత్తున సందడి వాతావరణం కనిపిస్తుంది. స్వాతి.